ఏళ్ల తరబడి పంటల సాగులో రసాయనిక ఎరువులు, పురుగుల మందులు చల్లడం వల్ల భూమి నిస్సారమైంది. తద్వారా దిగుబడులు తగ్గి రైతులకు సేద్యం భారంగా మారుతోంది. ఈ క్రమంలో బంగారు పంటలు పండించే నేలతల్లిని రసాయనాల బారి నుండి రక్షించడానికి, రైతులకు మేలు చేయడానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ విభాగం కృషి చేస్తోంది. గత కొంతకాలంగా PMDS పద్ధతిని అనుసరిస్తున్న అధికారులు రైతుల పొలాల్లో పచ్చిరొట్ట పైరుగా నవధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో నేలను సారవంతంగా మార్చుకోవడంతో పాటు పాడి పశువులకు మేత, రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరి ఈ PMDS పద్ధతితో రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి. తొలకరి వర్షాలు పలకరించడంతో ఇప్పటికీ రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. నేలను చదును చేసుకుని పచ్చిరొట్ట విత్తనాలను చల్లుకుంటున్నారు సాగుదారులు. అయితే ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు PMDS పద్ధతిని అనుసరిస్తూ నవధాన్యాలను పచ్చిరొట్టగా సాగు చేయాలని రైతులకు సూచిస్తుండటంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో సుమారు 30,000 మంది రైతులు ఈ ఖరీఫ్లో నవధాన్య పద్ధతిని అనుసరిస్తున్నారు. మా యూనిట్లో 7 వివోలు కలిసి ఒక యూనిట్గా తయారు చేయడం జరిగింది. ఈ 7 యూనిట్లలో 1120 మంది రైతులు ఇప్పుడు మేము ఈ PMDS చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నాము. వారందరికీ ఈ 9 రకాల నుంచి 27 రకాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మీ ఫ్రీమాన్ సోయింగ్ అనేది PMDS అనగా ఫ్రీమాన్ డై సోయింగ్, ఇది మేము ఋతుపవనాలు రాకముందే వేయాల్సి ఉంది. కానీ మాది టైలాండ్ ఏరియా అవడం వలన మా పంటలు లేటుగా ఆగస్టులో నాటుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కాలానుకూలంగా ప్రకృతిని మనం పాడు చేశాము. ప్రకృతి మనకు అనుకూలించడం లేదు. వర్షాలు అనేవి ఎప్పుడు పడుతున్నాయో, ఎలా పడుతున్నాయో, పడితే ఎక్కువ లేకపోతే తక్కువ, అతివృష్టి అనావృష్టి కారణాలుగా పడుతున్నాయి. దానివల్ల పంటలకి చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి మేము కాలువ ఆధారంగా పండించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కాలువ మాకు విడిచిపెట్టే టైంలో మాకు సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి 45 రోజుల్లో మేము నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు PMDS అనేది మేము ఇక్కడ ఉన్నటువంటి 16 మంది రైతులతో 14 ఎకరాల 20 సెంటులు ఒకే ప్లాట్గా చేసుకుని వీరిని మేము ఈరోజు ఈ PMDS విత్తనాలను చెల్లించడం అనేది జరుగుతుంది. ప్రతి రైతు కూడా 11 రకాల విత్తనాలను ఇక్కడ వేసుకోవడం జరిగింది. అందులో పిల్లి పెసర, జీలుగా, కట్టెజనము, పెసర, మినుము, ఉలవ, సజ్జ, జొన్న, కొర్ర, తోటకూర అలాంటివి గుమ్మిడి పౌదలతో సహా ఇచ్చి వీరిని మోటివేషన్ చేసి రైతులందరినీ సామూహికంగా ఇక్కడ ఈ 14 ఎకరాల 20 సెంట్లు అనేది జల్లించడం జరుగుతుంది. కాబట్టి రైతుకు మనం చెప్పే విధంలో ఈ PMDS వేయడం వలన మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి పురుగు మందులు అలానే ఎరువులు విచక్షణారహితంగా వేయడం వలన భూమి పూర్తిగా పాడైపోయి పాల చౌడు వలె మీద తేలింది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే మళ్ళీ మన పూర్వీకులు చేసినటువంటి పాత పద్ధతిలో మనము ఇప్పుడు ఈ ఒక్క కట్టిజనము జీలుగే కాకుండా అన్ని రకాల నవధాన్య కాన్సెప్ట్లో మనం వెళ్తే పూర్తి స్థాయిలో మనకు మళ్ళీ భూమి పాతకాలంలో చేసినటువంటి భూమి తయారవుతుంది. కాబట్టి అందుకు ప్రతి ఒక్కరికి కూడా మనము 11 రకాల నుంచి 27 రకాల విత్తనం సప్లై చేయడం అనేది జరిగింది. ఇది మేము వివోలో డబ్బు తీసుకొని ఆ వివోలో మేము ఆ డబ్బుతో ఈ విత్తనాలు అనేవి అన్ని దగ్గరలో కూడా తెప్పించుకొని అలానే మా ICRPల దగ్గర ఉన్నటువంటి ప్లాట్లో తయారు చేసి రైతుల దగ్గర ఉన్న విత్తనాలు పోగు చేసుకొని మొత్తాన్ని ప్రతి రైతుకు కూడా పంచడం అనేది జరుగుతుంది. ఒక కిట్ 350 రూపాయల లెక్క ఎకరాకు 12 కేజీలు. భూమి యొక్క సారాన్ని, భూమి పూర్తిగా ఉన్నత స్థానాన్ని కోల్పోయింది. కాబట్టి మళ్ళీ దాంట్లో మనం సారం పెంచాలంటే తప్పనిసరిగా కట్టిజనుము జీలుగే కాదు అన్ని రకాల విత్తనాలు కూడా కలిపి మనము ఎలాగైతే భోజనం చేసేటప్పుడు కూర, చారు, అప్పడం, పెరుగు అన్నీ కావాలనుకుంటున్నామో భూమి కూడా అదే విధముగా భూమికి కావలసిన పోషక భాండాగారం అంతా భూమిలో ఉంది. కాబట్టి దానిని వేళ్ళ ద్వారా మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ 9 నుంచి 27 రకాల పంటలను మనం ఇందులో వేసుకుంటే అన్ని పోషక విలువలు కూడా మొక్కకు సరిపోయే విధంగా వస్తాయి. ఇందులో మనకి నత్రజని శాతం పెరుగుతుంది. కాబట్టి హ్యూమస్ బాగా రావడం జరుగుతుంది. కాబట్టి సరైన పంట మనకి దిగుబడులు రావడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత సంవత్సరము అంతకు ముందు సంవత్సరము వేసినటువంటి రైతుల యొక్క మనం ఏం జరిగింది అనేది వారి నుంచి మనం అడిగి తెలుసుకుంటే 2 సంవత్సరాల నుంచి వేసినటువంటి రైతులు మాకు ఈల్డింగ్ పెరిగింది, మాకు నీటి నిల్వ శాతం పెరిగింది, మాకు ఏదైతే
వర్షపు నీరు పడుతుందో దాన్ని పట్టుకునే సామర్థ్యం పెరిగింది, మా భూమి గుల్లబారింది, మేము భూమికి తవ్వినట్టు చూసినట్లయితే రంగు మారింది, నా భూమిలో ఎరలు పెరిగాయి అన్న చాలా అంశాలు రైతులు మాకు చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు మా యూనిట్లో ప్రతి రైతుకు కూడా ఈ కాన్సెప్ట్లో వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని మనం తీసుకెళ్లడం వలన భూమాతకి మనము చేరువైన వాళ్ళం అవుతాం. కాబట్టి భూమిని మనం ఇలానే వదిలేసి ఈ నవధాన్య కాన్సెప్ట్లో కాకుండా ఏదో మనకు తెలిసిన రీతిలో మనం వెళ్ళిపోతే భూ ప్రపంచానికి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి భూమి ఎలా ఉంటుందో చూపించలేని స్థితిలో ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దయించి నేల తల్లి ఆరోగ్యం కాపాడాలి, తద్వారా పంటల ద్వారా పండించుకొని ఎటువంటి పురుగు మందులు లేకుండా చేసి మన ఆరోగ్యం బాగు చేసుకోవాలని ప్రతి ఒక్క రైతుకి మేము మోటివేషన్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో భాగంగా పచ్చిరొట్ట విత్తనాలు, కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాల విత్తనాలను ప్రధాన పంటగా సాగు చేసే కంటే ముందే పచ్చిరొట్టుగా సాగు చేయిస్తున్నారు. 365 రోజులు భూమిని కప్పి ఉంచడం అనేది ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన విషయం. దానిని పాటిస్తూనే రైతుకు కొంత ఆదాయం రావాలన్న ఉద్దేశంతో గట్ల మీద, పొలంలోని వరుసల్లో ఆకుకూరల్ని సాగు చేయిస్తున్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో నవధాన్యాలని వేయటం ఒక కాన్సెప్ట్గా చూస్తున్నాము. నవధాన్యాలంటే కేవలం 9 విత్తనాలే కాకుండా 9 నుంచి 18 రకాల విత్తనాల వరకు వేస్తున్నాము. అవి ఏంటంటే మొదటిగా పచ్చిరొట్ట విత్తనాలు. పచ్చిరొట్ట విత్తనాల్లో రైతులు సాధారణంగా వేసే జీలుగా, కట్టుజనము, పిల్లి పెసర, వీటితో పాటు కొన్ని కాయధాన్యాలు, మొక్కజొన్న లాంటి విత్తనాలు, అలాగే పప్పు ధాన్యాలు, పెసర, మినుము, ఉలవ వంటివి, అలాగే ఇక్కడ జిల్లాలో అందుబాటులో ఉన్న నూనె గింజలు, నువ్వులు, వేరుశనగ వంటివి, వీటితో పాటు కొన్ని రకాలైన సుగంధ ద్రవ్యాలు, ఆవాలు అలాంటివి వేయించడం చేస్తున్నాము. అలాగే రైతుకు కొంత ఆదాయం రావాలన్న ఉద్దేశంతో వీటితో పాటు అంచుల్లోని అలాగే పొలంలోని వరుసల్లోని ఆకుకూరలను కూడా వేయిస్తున్నాము. ఆకుకూరలు 45 రోజుల లోపలే మనకి మంచి ఆదాయాన్ని అలాగే రైతుకి కొంత పోషక ఆహారాన్ని కూడా అందిస్తుంది. నవధాన్యాలు వేసిన తర్వాత వాటికి అవకాశం ఉంటే మనకి వరిగడ్డి లేదా ఇతర ఏదైనా పైరుల తాలూకా ఉత్పత్తులు, వ్యర్థ పదార్థాలు ఉంటే వాటితో కప్పి ఉంచడం అన్నది చేస్తున్నాము. దీనివల్ల భూమిలో నీటి శాతం కొంతవరకు కాపాడుకోగలం మనము. అలాగే వేడి వాతావరణంలో కూడా ఆ నవధాన్యాలన్నీ మొలకెత్తి మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక మొక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అయితే తయారు చేసుకున్న ఆహారంలో 40% భూమిపై ఉన్న కాండము, ఆకులు మొదలైన వాటి తయారీకి వినియోగిస్తే 30% వేళ్ల తయారీకి వినియోగిస్తుంది. అలాగే 30% వేళ్ల భాగంలో ఉండే ఈ సూక్ష్మజీవుల అభివృద్ధికి కావలసిన స్రావాలని విడుదల చేస్తుంది అన్నమాట. ఈ పిఎండిఎస్లో మనము ఇప్పటి వరకు ఏంటంటే పచ్చిరొట్ట ఎరువు కానీ వేసినట్లయితే భూమిలో వాటిని కలిదున్ని తర్వాత వరిని వేసుకోవటం అనేది పరిపాటిగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇంకా లేటెస్ట్ స్టడీస్ కానీ వచ్చినట్లయితే వాటిని పూర్తిగా కలిగి దున్నవలసిన అవసరం లేదు. ఆ పైకి వచ్చే ఆకులు, కొమ్మల్ని మనము చాలా రకాల మొక్కల్ని మనము పశువులకి మేతగా వినియోగించుకోవచ్చు. అలాగే ఈ ఆకుకూరలు వంటివి కానీ వేసుకున్నట్లయితే వాటి ద్వారా రైతుకి ఆదాయం సమకూర్చవచ్చు. నవధాన్యాలను పచ్చిరొట్టగా వేయటం వల్ల చాలా రకాల లాభాలున్నాయని అధికారులు చెప్తున్నారు. జీవ వైవిధ్యంతో పాటు నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుందని తెలిపారు. నేల గుల్లబారి వానపాములు వృద్ధి చెందుతాయని, భూమిలో నీటి నిల్వ శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. నవధాన్యాలు వేసిన తర్వాత వరి సాగు చేయాలనుకునే రైతులు వెదజల్లే పద్ధతిని అనుసరించినట్లయితే 30 రోజులు ముందుగా నవధాన్యాలు వేసుకుని దానిలో వచ్చే ఆకులను, కొమ్మలను పశువులకు మేతగా వినియోగించాలని సూచిస్తున్నారు అధికారులు. కేవలం నవధాన్యాల వేర్ల ద్వారా వచ్చే ద్రావకాలనే భూమిని సత్తువ చేసేందుకు వినియోగించాలన్నారు. చక్కటి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ నవధాన్యాలు వేయటం వలన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవి కానీ మనం పరిశీలించినట్లయితే మొదటిది భూమిలో జీవ వైవిధ్యం అన్నది పెరుగుతుంది. అలాగే సేంద్రియ కర్బన శాతం అన్నది బాగా పెరుగుతుంది. అలాగే ఈ పిఎండిఎస్ వేయటం వలన చీడపీడలు, తెగుళ్ళని నివారించుకోవచ్చు. నేలకు గుల్లబారుతుంది. అలాగే భూమిలోని నీటి నిల్వ శాతం పెరుగుతుంది. అలాగే వానపాములు లాంటి సూక్ష్మజీవులే కాకుండా వానపాములు లాంటి రైతు మిత్రులను కూడా చాలా వరకు అభివృద్ధి చెందుతాయి. నవధాన్యపు గింజలను నేరుగా చల్లకుండా బీజామృతంతో శుద్ధి చేసుకోవాలని అధికారులు తెలిపారు. తద్వారా మొలక శాతం బాగుంటుందని, నేల నుంచే సంక్రమించే చీడపీడల్ని అరికట్టొచ్చన్నారు. కాలువ ప్రాంతం అంతా వరి నాట్లే వేస్తారు.
కాలు ప్రాంతం కాని ఏరియాలో మెట్టు భూముల్లోని ఎదజల్లే వరి మనకి చాలా ప్రాధాన్యంగా ఉంది. ఎదజల్లే వరిలో 30 రోజుల ముందుగానే ఈ పిఎండిఎస్ విత్తనాలను వేసుకొని దాంట్లో వచ్చే ఈ పైన వచ్చే ఆకుల్ని కొమ్మల్ని పశువుల మేతగా వినియోగించి కేవలం వేళ్ళ ద్వారా వచ్చే ద్రావకాలనే భూమిని సతువు చేయడానికి వినియోగించి దానిని రోటోవేటర్తో భూమిని చదును చేసి వరి ఎదజల్లటం అన్నది జరుగుతుంది. ఈ విధంగా మనకి చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు. అలాగే వరి నాట్లు వేసే రైతులైతే పిఎండిఎస్ని వేసి వచ్చిన గ్రీన్ మ్యాటర్ని పశువుల మేతగా కానీ వినియోగించటం, లేదా అంటే భూమిలో కలియదున్నటం 2 పద్ధతులుగా చేసి భూమిలో కలియదున్ని మనం దమ్ము పట్టినప్పుడు పూర్తిగా భూమిలోని ఈ పచ్చిరొట్ట అంతా పూర్తిగా భూమిలో కలిసిన తర్వాత ఉడుపుకు వెళ్ళి వరి నార్లు వేయటం అన్నది జరుగుతుందండి. వేలకు వేలు రసాయన ఎరువులకు ఖర్చు పెట్టే కన్నా ఈ పద్ధతి బాగుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 సంవత్సరాలైన పిఎండిఎస్ వేసుకోవడం అలవాటు పడ్డది. దానికి 6 నెలల్లోనూ మేము పిఎండిఎస్ విత్తనాలు పెసల మినుమ అన్ని రకాలు కూడా 15 రకాల విత్తనాలు తెచ్చుకొని అది 6వ నెల 15వ తారీఖు 14వ తారీఖులో చల్లుకుంటామండి. అది చల్లుకొని మళ్ళీ 7వ నెలలోనూ 15, 16వ తారీఖులోగా కలుపు దున్నుకుంటానండి. దమ్ము పట్టుకుంటాను. మాకు బోర్లు ఉన్నాయి. తర్వాత కాలువ ఆధారం మీద కూడా నీరు కలుగుతుందండి. అది ఏంటంటే దమ్ములో టాటర్ పెట్టుకొని కలుపు దున్నుకుంటాను. కలుపు దున్నుకున్న తర్వాత ఒక 15 రోజులు ఉండిన తర్వాత అది మురిగి బాగా పొలాన్ని సత్తు చేస్తుందండి. దానివల్ల వానపాములు కూడా భూమిలో తయారు చేస్తాయండి. భూమి కూడా మంచి గుల్లబారి ఉంటుంది. మనం అప్పుడు నారు తీసి ఉండటం వల్ల వెంటనే నారు ఆనుకొని వరిసేను మాత్రం బాగానే ఉంటుంది. దానివల్ల పురుగు మందులు కూడా వాడడం మానేసామండి. ఎరువులు కూడా సగం తగ్గిపోయాయండి. ఎకరానికి 4 బస్తాలు వేసేవాళ్ళం. ఇప్పుడు బస్తాతో అయిపోతుంది. చాలా ఈజీగా మాకు పంట లాభదాయకం అయిపోయింది. ఆ విధంగా నేను కూడా 100 మంది రైతులు చెప్పి కూడా ఈ సంవత్సరం మార్పిస్తానండి. విత్తనాలు చల్లేటప్పుడు మాత్రం ఆవు పేడ, ఆవు మూత్రము, సున్నము ఇది కలిపి బీజావతం తయారు చేసుకొని అది విత్తనంలో శుద్ధి చేసుకొని అది జల్లుకున్న వల్ల మొక్క ఏపుగా పెరిగి ఏపుగా మొక్క పుట్టిన తర్వాత దానికి నీరు అవసరం లేకుండా తేమ కాసి మొక్క ఎక్కువగా పెరుగుదల వచ్చి అది ఒకసారి కోసే కోతని 3 కోతలుగా పెరిగి అంత టాలెంట్గా పెరుగుతుందండి. ఈ బీజావతంతో విత్తనం శుద్ధి చేసిన వల్ల మనకి అది లాభదాయంగా కనిపిస్తుందండి. ఈ పిఎండిఎస్ వేసిన వల్ల ఇన్ని రకాలు మొక్కలు కూడా జల్లిన వల్ల అన్ని మొక్కల తాలూగా ఏలు తాలూగా నత్రచర్య భూమికి అంది. భూమి భారంగా సారం తీసుకొని మనం ఏంటంటే 40 రోజులు అయ్యేసరికి మనం దమ్ముపట్టుకొని దున్నుకుంటే ఇన్నాళ్ళు ఏంటంటే ఇది చల్లక ముందు మనం ఎన్ని మొక్కలు తుడిసామో అన్ని మొక్కలు అలా సమానంలో వేసిపోయి ఒక గాలికి దూడికి వర్షానికి పడిపోయేది. కానీ అలాంటి పొలం కూడా ఈ నవధాన్యాలు చల్లడం వల్ల భూమి ఇంచుమించు 30-40 పిల్లకల శాతం వచ్చి గాలికి దొరకకుండా రైతుకి లాభదాయంగా కనిపిస్తుంది. కాబట్టి అది చాలా సదుపాయంగా ఉంది. కాబట్టి ఎక్కువ పిల్లకల శాతం కూడా భూమి గుల్లబారి మనకి ఇలా కనిపిస్తుంది.